దూతలు దేవుణ్ణి ఎలాగూ ఆరాధించారు. చాలామంది ఆరాధించాయి అంటున్నారు. తప్పది. దూత వచ్చింది తప్పు. దేవదూతలందరూ సంపూర్ణ పురుషులేను, దేవుని కుమారులు. కుమార్తెలు ఎవరు ఉండరు. దేవదూత అనగానే ఆడపిల్లల నుంచోబెట్టి రెక్కలు తగిలించి స్టేజ్ మీద షో చేసేదంతా సినిమా నాలెడ్జి, బైబిల్ నాలెడ్జి కాదు. ఇప్పటికే పలుమార్లు ఆ మాట మనం ప్రస్తావించుకున్నాం. దేవుని బిడ్డలారా, దేవదూతలు దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నారు అనేది చూస్తే యెషయా భక్తుడు కలిగిన దర్శనాన్ని యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ గొప్ప దర్శనములో శరాపులు 6 రెక్కలు కలిగిన వారై 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అంటూ మానక రేయింబవలు గొప్ప శబ్దముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే వారి ఆరాధనా శబ్దములకు దేవాలయపు గడప కమ్ముల పునాదులే అదిరిపోతా ఉండినాయి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ రాయబడిన మాటల్లో 4 మాటలు మీ దృష్టికి తీసుకొస్తాం. 1, వారు తమను మరుగు చేసుకొని ఆరాధిస్తున్నారు. అనండి మంచిగా. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, కాళ్ళు కప్పుకొని వాళ్ళు ఎగురుతా దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే, ఆరాధికుడికి ఉండాల్సిన మొదటి లక్షణం నేను మరుగవ్వాలి, ప్రభు ప్రత్యక్షం అవ్వాలని. అవసరమైతే దేవుణ్ణైనా మరుగు చేయాలి, కానీ నేనే ప్రత్యక్షం అవ్వాలనే తాపత్రయం ఆరాధికుడి హృదయం కాదు. అదేదో కలవలే, వీడేదో పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు. వర్షిప్ ఇస్ నాట్ ఎ పర్ఫార్మెన్స్. నేను బాగా పాడైనా, బాగా గంతులేసానా, బాగా వచ్చింది అవుట్పుట్ అన్నాడు. ఏంటాడు? 1 నంబర్గా శైతాన్గా బేటాయో యేసు మసీహనై ఛాన్సే లేదు. వాడు పూర్తిగా ఆధ్యాత్మిక లోకములో దేవునికి విరోధమైన మార్గములో పయనిస్తున్నాడు. దేవాంగీకారమైన లక్షణాలవి కావవి. ఏమాత్రం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు. దేవుని బిడ్డలారా, ఆరాధికుడి యొక్క మనస్సు ఏమై ఉండాలి ఎంతసేపు అంటే, ఆరాధికుడి యొక్క హృదయం ఎంతసేపు ఏమై ఉండాలంటే, నేను ప్రభువుని స్తుతించాలి, నేను ప్రభువుని ఘనపరచాలి, నేను ప్రభువుని ఆరాధించాలి. ఈ విషయంలో నేను ప్రభువుని గొప్ప చేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, ఆహా దేవుడు ఇంత గొప్పవాడా, ఆ దేవుడు ఇంత ప్రేమ గలవాడా, దేవుడు ఇంత మహిమ కలిగిన వాడని దేవుడు ప్రజలకు బాగా అర్థమవుతూ ఉండాలి తప్ప, నేను ఎంత బాగా పాడుతున్నాను, ఎంత బాగా తయారయ్యానన్నది అర్థమవడం కనబడటం ముఖ్యం కాదు అనేది ప్రాథమిక లక్షణం అవ్వాలి ఆరాధికుడికి. ఇప్పుడు ఏమైనా అన్న వాళ్ళందరూ అంగీకరించినట్టనా? మరి ఆరాధించే అవకాశం మీకే వస్తే ప్రజల దృష్టి మన మీదకి మరల్చబడకుండా, దేవుడు ఇంత గొప్పడా, ఎంత ప్రేమకుడు, ఎంత పరిశుద్ధుడా అని వాళ్ళ ఆలోచనలు, వారి చూపులు, వారి భావాలన్నీ కూడా దేవుని మీదికి మరల్చబడినట్లుగా మనము మరుగై ఆయన్ని హెచ్చించడం ఆరాధనలో ప్రధాన లక్షణం అవ్వాలి. ఆమేన్. నా భావన మీకు అర్థమైందంటారా? హల్లెలూయా. ఎందుకంటే వర్షిప్ ఇస్ నాట్ ఎ స్టేజ్ పర్ఫార్మెన్స్. ఆరాధన అనేది దేవుని సన్నిధిలో వేదిక మీద చేసి ఒక ప్రదర్శనకి అందరు చప్పట్లు కొట్టి, అందరు వేలలేసి, అందరు కేకలేసి. ఒకవేళ అంటాడు, అసలు దేవుడే కలర్స్ అన్ని సృష్టించాడు, నేను కలర్ఫుల్గానే ఉంటాను. పాప మా భక్తుడు మరి ఏ కోపంలో ఉన్నాడో కానీ, నేనేమో రాజకీయ నాయకుల్లాగా వైట్ అండ్ వైట్ వేసుకోను, నేను దేవుని సేవకుని కాబట్టి మంచి కలర్ఫుల్గా ఉంటా. రాజకీయ నాయకులకి వైట్ అండ్ వైట్ నువ్వెందుకు ఆపాదించావు? అసలు వైట్ అండ్ వైట్ ఎవరిది, ఎక్కడిది, ఆ గొడవ ఏంటి, గోత్రం ఏంటి? ఇవాళ దాన్ని ఎవరు కాపీ కొట్టని గాక, అది బైబిల్లోని వ్యవహారమేగా. పరలోకపు పరిశుద్ధులు, ఆ మహిమ వాసులు, తేజోవాసులు యొక్క వస్త్రధారణేగా తెలుపనేది. నేను మనిషిని గనక దేవదూతల్లాగా తెల్లని వస్త్రాలు వేసుకోను అంటే కొంచెం వాక్యానుసారంగా లైన్ కలిసిందిలా పిల్లోడు కనుకుంటాయి. నేను రాజకీయ నాయకుల్లాగా తెల్లని వస్త్రాలు వేసుకొని చాలా కలర్ఫుల్గా ఉంటాను. అసలు ఇన్ని కలర్ సృష్టించింది దేవుడు. కనుక ఆరాధకుని యొక్క దేవదూతల ఆరాధనలో ఆరాధకుని మొదటి లక్షణం చూస్తే వాళ్ళు తమను మరుగు చేసుకుంటున్నారు. కారణం ఏంటి? దేవుణ్ణి కనపరచాలనే ప్రయత్నం. ఇప్పుడు అన్ని కోట్ల మంది దూతలు ఉన్నారు కదా, అన్ని దూతల్లో ఏ దూత అందగాడు చెప్పండి? ఎవరికి తెలియదు. ఎందుకంటే అసలు కనిపించే అవకాశమే. అన్ని కోట్ల స్వరాలు వినబడుతున్నాయి కానీ ఒక ముఖమే కనబడుతుంది. ఎవరు తమ సౌందర్యాన్ని కానీ, అందరెవరు నల్లగా అమాయకంగా కొంచెం వోల్టేజ్ తగ్గిపోయి డిమ్ముగా ఎవడో 0 వోల్ట్లకు ఎవడు ఉంటాడు? అందరూ దేవదూతలు అండి. వాళ్ళ పేరే తేజోవాసులు, వాళ్ళు మహిమ రూపులు, వాళ్ళు ఆత్మలు.
రక్త మాంసాలతో ఉంటే ఒక రోజు నుంచోండి, ఒకరు కూర్చొని అలిచిపోయి కేకలేసి అలాగ ఉండదు కదా. మరి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు తేజోవాసులైనా మహిమ రూపులైనా వాళ్ళకింత ఆధ్యాత్మిక శోభ మహిమ రూపం వారి దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? తమను తమ మరుగు చేసుకుని దేవుణ్ణి మాత్రమే ప్రజలకు కనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆరాధికుడి లక్షణం దేవుణ్ణి కనపరచాలని, ఆమేన్, దేవుణ్ణి చూపించాలని, దేవుణ్ణి ప్రత్యక్షపరచాలని. అంటే మనం పాడుతుంటే యేసన్న గారి పాటలలో ప్రత్యేకత అదే. యేసన్న గారి పాటల్లో ప్రత్యేకత అదే. మీరు ఆ కృపామయుడ దగ్గర నుంచి, ఆశ్చర్యకరుడ దగ్గర నుంచి, సర్వోన్నతుడ దగ్గర నుంచి ఏ పాట తీసుకున్నా ఆ పాటలో 90% తానేం పొందుకున్నాడో, తాకేం కలిగిందో అనేది ఉండదు. 90% దేవుడు ఏమయ్యున్నాడని చెప్తా. ఆరాధనకు ప్రధాన లక్షణమేది. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించినటువంటి అద్భుత కారణమే అది. సంగీత సాహిత్యాల సమ్మేళనమైన క్రైస్తవ ఆధునిక గీతాల పేరు చెప్తే ఖచ్చితంగా రాజబాబు గారి పేరు చెప్పాలి. కానీ ఆరాధనలో మైమరిచిపోయి ఆరాధన చేసే తెలుగు గీతాల పేరు చెప్పాలని ఖచ్చితంగా యేసన్న గారి పాటలు చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే బెర్క్మన్ సాయి గారు ఉన్నారనుకోండి, కాదంటలేదు. వారిది శిఖరమానమైన స్థాయి. ఏ పాట పాడినా, ఎవరు పాడినా, ఎక్కడ పాడినా అసలు పాడుతూ ఉంటేనే ఒకలాంటి ఆరాధనాత్మ దిగి వస్తూ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు బెర్క్మన్స్ గారి పాటల్లో ఇంకా బెస్ట్ ఇచ్చేసాడు, ఇక లేదని అనుకుంటాను. అల్టిమేట్ సాంగ్ ఈ సాంగ్, ఇక బేబత్సమని కాసేపటికి ఇంకోటి వస్తుంది, అది ఇంకా మంచిగా అనిపిస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటది ఎత్తనా అర్థమవుతుంది అన్నమాట. వారి శైలి, ఆరాధన తప్ప వారికి ఉండే టీము, వారు చేసే టీం వర్క్, ఇవన్నీ నేను తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయాను. వారి మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది. అమ్మ బాబోయ్, ఇలాంటి తపన, ఇలాంటి డెడికేషన్, ఇలాంటి ఆరాటమా, ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 24/7 ఒక టీంని క్యారీ చేయడం అంటే అది ఈజీ కాదు. ఊరిని ఎవడు రాడు దేవునికి స్తోత్రం. వాళ్ళ కష్టాలు, వారి కరువులు, వాళ్ళ భారాలు, వారి బాధ్యతలు భరిస్తేనే కదా పొద్దుగులు ఎవడు తిరుగుతాడు వెంకాల పడి కుటుంబాలను వదిలి. వారి బాధ్యతలు తీసుకునే మనసు ఈ పెద్ద మనిషికి ఉంటేనే కదండి రాగలుగుతారు. అదేమంత ఆషామాసి కాదని 365 days ఒక టీంని ఎక్కడికి పోయినా ఆయన ఏంటాడు వర్షిప్ టీము, ఆ మ్యూజిషియన్స్ అందరు తనతో ఉండాల్సిందే. హోటల్స్ గిట్టలు సెట్ చేయమంటే పేద ఇల్లు తీసుకుంటారండి ఎక్కడికి పోయినా. అందరూ ఎవరి రూమ్లో ఉంటారు, ఆయన రూమ్లో ఆయన ఉంటారు. అలాగ ప్రార్థన చేస్తూ ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ సడన్గా ఒక ట్యూన్ బయటకు వస్తే గౌరవ హాల్లోకి వచ్చి పెద్ద స్వరంతో పడుతున్నారు. అందరు పరిగెత్తి ఎవడు కీబోర్డ్ తెచ్చుకొని తబలా పెట్టుకొని ఇక ఆయన ట్యూన్ పాడుతుంది, కొట్టడమే, రికార్డ్ చేయటమే. అదో కొలికి వచ్చిన తర్వాత దానికి అప్పుడు పదాలు పెట్టే సెక్షన్. తిండి నిద్రతో సంబంధం లేదు, ఆ పాట పూర్తయితేనే మనం పాడి ఆహా చేయి విడువడు, చేయి విడువడు, చేయి ఎంత హాయిగా అనిపిస్తుంది. దుఃఖంలో ఉంటే, ఒంటరితనంలో ఉంటే ఎవరో పక్కన కూర్చొని మనల్ని ఆదరించినంత నెమ్మది కలుగుద్ది. నా మట్టుకు నేను ఎన్నిసార్లు ఆదరించబడుతున్నాను ఆయన పాటలు పాడుకొని. దేవుని బిడ్డలారా, మహా అభిషేకం కలిగిన వ్యక్తులు వారు పాడుతున్నప్పుడు కానీ, యేసన్న గారు పాడుతున్నప్పుడు కానీ, ఆయన వేసుకున్న డ్రెస్, ఆయన వాడుతున్న మైక్ మీదకి ఎవడ సోయని వెళ్తుందా? వాళ్ళు పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే దేవుడు ఎంత గొప్పవాడా, అబ్బా దేవుడు ఈయన ఎంత మంచి గాయకుడా అని ఎవడని అనుకుంటాడా? అసలు యేసన్న గారి స్వరం గాయకుల ప్రమాణాలకు సంబంధించిన స్వరమా? బలమైన అభిషేకం అటు నుండి మింటిపోయి వచ్చింది అంతే. ఎందరో జీవితాలను కట్టిందండి ఒక్కొక్క పాట. విశాఖపట్నంలోనే ఒక సభలో నా దీపము అన్న పాట ఆయన 1 hour వర్షిప్ చేస్తే దాదాపు సముద్రంలో మోకాల లోతు దాటి నడువు లోతుకి వెళ్ళిపోతే ఒక భార్య భర్తలు ఇక అప్పులు తట్టుకోలేక చచ్చిపోదాం. ఆ జలముల్లో కనపడుతుందంట ఆ పాట. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించినది. పాడుతుంటే ఏంటి, యేసు ప్రభు వారు వెలిగించిందే మారదా? ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆగదా? సూసైడ్ చేసుకుంటే సముద్రంలోకి నడుము లోతుకి వెళ్ళిపోయిన ఆ తడి బట్టలతో వచ్చి ఆ మైకు శబ్దం వినబడుతున్న చోటకి ఎత్తుక్కుంటూ వచ్చి గ్రౌండ్లోకి వస్తే యేసన్న గారు నిలబడి వర్షిప్ చేస్తున్నారు. వాళ్ళు ఆ రోజున పట్టబడ్డారు, మార్చబడ్డారు. రాజమండ్రి షెల్టన్ హోటల్స్ మేనేజర్గా ఉండి ప్రతి చోటకి వెళ్ళి తన డబ్బులతో వెళ్ళని సాక్ష్యం చెప్పి వస్తూ ఉంటాడు. టాప్ పొజిషన్లో నడిపాడు. అప్పులు గిప్పులు ఎప్పుడో తీరిపోయిన ఏజ్ రక్తం ఇచ్చి
ఎక్కడికి వెళ్ళిన ఫలాని పాటుదారు నన్ను మార్చబడ్డాను, ప్రభు నన్ను పట్టుకున్నాడు, దీవించబడ్డాన్ని సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఆమేన్. ఒకటా రెండో కోకొల సాక్ష్యాలు. కారణం ఏంటి? ఇదంతా ఎందుకు చెప్తాను? ఇద్దరు దైవజనుల్ని ఏదో పైకెత్తాలని కాదు. ప్రతి దైవజనుల్ని గౌరవిస్తాం, ఘనపరుస్తాం, వారిని సన్మానిస్తాం, అందులో డౌట్ ఏమీ లేదు. ఎవరిని పూజించం కదా, యేసుని తప్ప. ప్రతి దైవజనుల్ని ఘనపరుస్తాం, అందులో డోకా ఏమి లేదు. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇంతగా ఈ పాటలు ప్రఖ్యాతి నొందుటకు ప్రధాన కారణం, అందులో నాకు డబ్బులు ఇచ్చావు, నాకు స్కూటర్ ఇచ్చావు, నాకు అన్నం పెట్టావు, ఇవి కాదు, నువ్వేమై ఉన్నావో చెప్తుంటారా. ఆశ్చర్యకరుడా, సర్వోన్నతుడా, ఆయన గురించి అండి. దోతలు ఎవరు కనపడరు, వాళ్ళందరూ మరుగయ్యి దే ఆర్ హైడింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ జీసస్. వాళ్ళ తాపత్రయమే అది. దట్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ఎ వర్షిపర్. ఆమేన్. మనం మరుగైపోయి దాచబడిపోయి దేవుణ్ణి కనపరిచే ప్రయత్నమే. మనం అందరం తయారైపోయి ఓ రంగులు వేసుకొని ఇయ్యేసుకొని వచ్చి శోధరాత్రి ఓకే, నువ్వు సర్దనగల కదా ఫస్ట్. మనం మరుగైపోవాలి. ఇది ఆరాధకుని యొక్క ప్రథమ కర్తవ్యం, ప్రథమ లక్షణం. Don't try to expose yourself. That is not the quality of a worshipper. అది ఆరాధకుని లక్షణం కాదు. అంతమంది ఆరాధన చేస్తారు, తేజోమూర్తులు, మహిమవాసులు, ఆత్మరూపులు, అనాకారి, కురూపి, వికారి ఎవడు లేడక్కడ. కానీ ఎవరు తమ్ముడు కనపరుచుకునే ప్రయత్నం చేయట్లేదు. కనుక వేదికపై నిలబడటం, సువార్తను ప్రకటించడం, గాన పరిచయం చేయడం, ఆరాధన చేయడం, ఇదంతా తప్పు, వాక్య వ్యతిరేకమని నేను చెప్పటలా. నేను చెప్పేది ఏంటంటే, నిలబడ్డ, కూర్చున్నా, మోకరించిన నీవు మరుగు చేయబడుతూ దేవుణ్ణి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే దట్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ఎ వర్షిపర్. దేవదూతల ఆరాధన అనండి ఒకసారి. హల్లెలూయా చెప్పారా అందరూ? దేవునికి మహిమ కలుగును గాక. నేను పాడితే, నేను స్తుతిస్తే, నేను ఆరాధిస్తే, నేను వాయిద్యాలు వాయిస్తే నేను కనబడకూడదు, నా టాలెంట్ కనబడకూడదు. దాని ద్వారా వ్యక్తి ప్రభావితుడై దేవుని ప్రేమను గురించి ఆలోచించాలా, దేవుని శక్తిని గురించి ఆలోచించాలా. వ్యక్తిని నా వైపు గాక దేవుని వైపు త్రిప్పగలిగిన ఒక ప్రయత్నం ఉంటే దాని పేరు ఆరాధన. అందరూ బాగా చెప్తలేదేమమ్మా? హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ పేరు మీద నకల ప్రదర్శన ఏమైనా ఉందా ఏంటి? కనుక దేవుని బిడ్డలారా, ఆరాధకుల యొక్క మొట్టమొదటి లక్షణం మనం మరుగై దేవునికి కనపరిచే ప్రయత్నం చేయాలి. ఆమేనండి. నీకు ఎప్పుడు ఛాన్స్ వచ్చినా, ఎక్కడ ఛాన్స్ వచ్చినా, నేను బాగా పాడానా, నేను మంచిగా ఉన్నానా అన్న విషయం ప్రజలకి దృష్టిలోకి వెళ్ళకూడదు. ప్రభువా, నేను మొదలెట్టేపాటికి వాళ్ళందరూ నిన్ను గురించి ఆలోచించాలి, నిన్ను గురించి ధ్యానించాలి, నీ 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 వైపు లాగేయాలంతే పాట అనే తాపత్రయంతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.